హలో నమస్తే, నేను అశోక్. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ గత 2 రోజుల క్రితము విశాఖ ఆర్కే బీచ్‌లో ఏపీ ప్రభుత్వం, ముఖ్యంగా పర్యాటక శాఖ ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్‌ని ఆర్కే బీచ్‌లో నిర్మించింది. నిర్మించిన మొదటి రోజు అధికారులు దీన్ని ప్రారంభించినారు. ప్రారంభించిన తరువాత రెండో రోజే ఈ యొక్క ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొట్టుకుపోవడం జరిగిందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో కానివ్వండి, ముఖ్యంగా టీడీపీ ప్రధాన మీడియాలో ఒక చర్చ జరుగుతూ వస్తుంది. అయితే అసలు ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎందుకు విడిపోయింది? ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ విడిపోవడానికి గల కారణం ఏంటి అనేది కూడా ఎవ్వరు పక్కన పెట్టేసి, ఏదైతే ప్రభుత్వం నాసిరకంగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్మించింది, కోట్ల రూపాయలు తీసుకొని తక్కువ ఖర్చుతో దీన్ని నిర్మించింది, ఇవన్నీ అక్రమంగా జరిగాయి, ఏదంటే కుట్రపూరితంగా జరిగాయి, ఇలా సోషల్ మీడియాలో కొంత టీడీపీ మీడియా కానివ్వండి, టీడీపీ సోషల్ మీడియాలో కూడా క్యాంపెయిన్ జరుగుతుంది. అసలు ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్కి సంబంధించి ఏం జరిగింది అనేది క్లారిటీగా చూస్తే మాత్రం దాన్ని అంతా సబ్జెక్ట్ డీవియేట్ చేసి కొత్త వాదనలు రేపెడుతూ ఉన్నారు. దీన్ని నారా లోకేష్ కూడా డైరెక్ట్గా ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడితే ఎలా ఉంటాయో, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉంటారని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానిస్తూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి నిన్న వైజాగ్ మెట్రో రిజర్వేషన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా క్లారిటీ ఇచ్చింది. దానికి సంబంధించి ఫ్లోటింగ్ బ్రిడ్జి ఏం జరిగింది అనే దాని మీద వాళ్ళొక ఎనాలిసిస్ చేసి చెప్తూ వచ్చారు. ఆర్కే బీచ్లో నిర్వహణ పరంగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ర్యాంపు జాయింట్ తొలగించిన సిబ్బంది. అధిక వేగంగా అలలు వచ్చేటప్పుడు ఈ తరహాలో తొలగింపు చేయకుంటే ప్రమాదాలకు ఆస్కారం. నిర్వహణ పరమైన మార్పుపై తప్పుడు ప్రచారం. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కొట్టుకుపోయిందన్న ప్రచారాన్ని ఖండించిన విఎండిఆర్డీఏ. ఎప్పుడైనా అలలు వృద్ధితే అధికంగా వస్తే జాయింట్ తొలగింపు చేస్తాము. అంటే వాళ్ళు క్లారిటీగా చెప్పింది ఏంటంటే, ఇది కొట్టుకుపోయింది కాదు, ఇది ఎవరు అలలకు వచ్చింది కొట్టుకుపోయింది కాదు, వాళ్ళే చేంజ్ చేస్తూ ఉన్నారు. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జి ఇక్కడ ఎక్కువ అలలు ఉధృతి ఉన్నప్పుడు, ఫ్లోట్ పెరిగినప్పుడు అక్కడ జాయింట్స్ మిస్ మ్యాచ్ అవుతున్నప్పుడు, అవేంటంటే విడిపోయినప్పుడు, ఒకదానికొకటి ఇబ్బందులు పడినప్పుడు అక్కడ ఎవరన్నా పర్యాటకులు కానీ ఉంటే వాళ్ళకి ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉంటుంది. సో అలాంటి ఫ్లోటింగ్స్ అలలు ఎక్కువగా వచ్చినప్పుడు వాళ్ళే ఆ జాయింట్స్ని తీసేసి వేరే వాటికి రీప్లేస్ చేస్తుంటారు. అలాంటి తరుణంలో నిన్న అలాంటి రిపేర్స్ చేస్తున్న తరుణంలో అలలు ఎక్కువగా రావడంతో ఆ ముందు ఏదైతే టాప్ ఆఫ్ ద ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పెద్దది ఏదైతే ఉందో దాన్ని విడిదీశారో, అలలు ఉధృతిగా అది కొట్టుకుపోయింది. జరిగిన వాస్తవం ఇది. అయితే దీన్ని ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా కొంతమంది కావాలని చెప్పేసి దీని మీద బురద జల్లే విధంగా, దీన్ని అసభ్యకరంగా దీన్ని ట్రీట్ చేసే విధంగా, పర్యాటక సంస్థ ఏదో తప్పు చేసిందనే విధంగా చేస్తూ వస్తున్నారు. మనం ఇక్కడ కూడా క్లారిటీగా చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ జరిగిన వాస్తవం ఏంటనేది. ఇదిగోండి, ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జికి సంబంధించి ఇక్కడ అధికారులు వెళ్ళారు, దాన్ని రిపేర్ చేస్తూ ఉన్నారు. రిపేర్ చేస్తున్న సమయంలో జరిగిన వాస్తవం ఇది. కొంతసేపటికి వాళ్ళు ఆ పక్కన ఉన్నటువంటి ఏదైతే యాంగ్లర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రిమూవ్ చేశారు. రిమూవ్ చేసిన తరుణంలో ఇక్కడ అలలు ఎక్కువగా వస్తున్నాయి. అలలు ఎక్కువగా వస్తున్నప్పుడు అంత పెద్ద ఫోర్స్లో వచ్చి అలలను ఎవరు ఆపలేరు. పెద్ద షిప్లే అలల దాటికి కొట్టుకుపోతూ ఉంటే మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి తరుణంలో ఆ ఫ్లోటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఒక భాగం, ఈ ఫుల్ భాగంలో ఒక టాప్ ఆఫ్ ద భాగం ఏదైతే ఉందో ఆ అలల ఉధృతికి వెళ్ళిపోయింది. జరిగిన వాస్తవం ఇది. వాళ్ళే రిపేర్ చేస్తున్న తరుణంలో ఇది చేంజ్ జరిగింది. అంతేకాని దీన్ని ఏదో నాసి రకమైన బ్రిడ్జిలు నిర్మించారు, కోట్ల రూపాయల ప్రాజెక్ట్ తీసుకొని ఇలాంటి తప్పుడు బ్రిడ్జిలు నిర్మించారని చెప్పేసి ఏదైతే తప్పుడు ప్రచారం జరుగుతుందో అదంతా అవాస్తవం. కేవలం ఒక రిపేర్ సెక్షన్ చేస్తున్నప్పుడు అలల ఉధృతికి మాత్రమే ఆ బ్రిడ్జ్ అనేది కొట్టుకుపోవడం జరిగింది. అంతేకాని ఎక్కడా కూడా దీనికి సంబంధించినటువంటి చేంజెస్ కానీ ఏం లేదు. మళ్ళీ దీనికి సంబంధించి ఒక ప్రణాళికాబద్ధంగా అక్కడ ఎలాంటి పర్యాటకులు వచ్చినా కూడా దాని మీద నిలబడి ప్రకృతిని ఆస్వాదిస్తున్నప్పుడు కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా దానికి సంబంధించి ప్రత్యేక ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎక్కువ అలలు వచ్చినా కూడా దానికి స్టాండర్డ్గా నిలబడడానికి యాంగిలర్స్ ఎంతెంత సపోర్ట్తో ఉండాలని చెప్పేసి కూడా దాన్ని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చేసి మళ్ళీ తిరిగి దీన్ని పునరుద్ధరించడానికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేశారు. అంతేకానివ్వండి, సోషల్ మీడియా జరుగుతున్నప్పుడు ప్రారంభించిన మొదటి రోజే కొట్టుకుపోయింది, ప్రారంభించిన రెండో రోజే కొట్టుకుపోయింది, దీని మీద ప్రజలుంటే వాళ్ళ ప్రాణాలకి ఎవరు హామీ ఇస్తారు, ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని మాత్రం ఎవరు చేయొద్దు, దానికి సంబంధించి కూడా నమ్మొద్దు అనేది మాత్రం మనం చూస్తుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది.